హాయ్ అండి, అందరికీ నమస్కారం. మే 23 గురువారం. ఈరోజు వార్తల్లోని కొన్ని ముఖ్యాంశాలు ఒకసారి చదివి విశ్లేషించుకుందాం. సాక్షి సత్యమేవ జయతే. గేటులో గూండాగిరి. పాల్వాయి గేట్లో ఓటర్లను బెదిరించి పచ్చ ముఠాల రిగ్గింగ్. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను చితకబాది బూతుల నుంచి ఈడ్చివేత. మరి నిన్న చూసుకుంటే నిన్న కనీసం ఆ వీడియో రిలీజ్ అయింది మొన్న సాయంత్రం. మరి నిన్న సాక్షి పేపర్లో ఒక్క ముక్క కూడా రాయాల దీని గురించి. మరి ఇవాళ మాత్రం చాలా రాసుకొచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలపై పోలింగ్ బూతులలో దౌర్జన్యం. పార్టీ నేతల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి. రిగ్గింగ్ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఫోన్లు. మరి నిన్నంతా అన్ని ఛానల్స్, అన్ని పత్రికల్లో మరి పిన్నెల్లి చేసిన ఈవీఎంల ధ్వంసం గురించి నిన్నంతా ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం మొత్తం కూడా అట్టుడిగిపోయింది. మరి ఇవాళ మరి నిన్నంతా ఎంత ప్రయత్నం చేశారో, మరి ఎవరెవరిని తెప్పించుకున్నారో పండితులను, మరి ఇక శాస్త్రవేత్తలను, మొత్తానికి పేటీఎం బ్యాచ్నంతా కూర్చోబెట్టి మరి మనకు పోయిన పరువును దక్కించుకోవాలంటే ఏమేమి రాయాలి, ఏమేమి చెత్తరాతలు రాయాలి అని చెప్పేసి ఇదంతా ఈరోజు రాసినట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇకపోతే తర్వాత 2.11 లక్షల కోట్ల డివిడెండు కేంద్రంపై ఆర్బీఐ కనకవర్షం. వెరీ గుడ్. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకొని ఉంది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఏదేమైనా మనకు మాత్రం వర్షాలు కరువయ్యాయి, ఇది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. వైభవంగా గంగమ్మ విశ్వదర్శనం. ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం. 3.12 కోట్ల మొదటి సెమిస్టర్ పుస్తకాల పంపిణీకి రెడీ. వాళ్ళ డంకా బగ. కొబ్బరి రైతులకు బాసట. యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత అవాస్తవం. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించే ఆసుపత్రులపై చర్యలు స్పష్టం చేసిన రాష్ట్ర వైద్య శాఖ. వెరీ గుడ్. రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు. అసలు వైసీపీ వాళ్ళకి సంబంధమే లేదు దీంట్లో ఎక్కడ కూడా. మరి ఆ రోజు కనపడిన కారు ఎవరిదో, మరి దాని మీద ఏమో క్లియర్గా కాకాని గోవర్ధన్ రాసి ఉంది. మరి ఏమో మరి. ఓటెత్తిన చైతన్యం. గడిచిన 4 దశల్లో 2019 కన్నా అత్యధికంగా పోలైన ఓట్లు. అత్యధిక ఓటింగ్ రాష్ట్రాల్లో ఏపీకి 4వ స్థానం. వెరీ గుడ్. తొలి 3 స్థానాల్లో కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర. గత ఎన్నికల కన్నా 19.5 లక్షలు పెరిగిన ఓటింగు. ఏపీలో గతం కంటే ఎక్కువగా ఓటేసిన 8.4 లక్షల మంది మహిళలు, 8,40,000 మంది. 4వ దశ పోలింగ్పై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి. మరి ఇక్కడ మగాళ్ళు కూడా పెరిగారు కదా. మగాళ్ళు దాదాపుగా 12 లక్షలు అదనంగా పెరిగారు 19తో పోలిస్తే. మరి మహిళలు మీకు అనుకూలంగానే మీరు చెప్పుకుంటున్నారు కావచ్చు కాక, మరి అంటే పురుషులు మీకు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయారు కదా, అది మాత్రం చెప్పుకోవట్లేదు. ఇక లాస్ట్లో ఓటమి బాటలో బాబు. కుప్పంలో తప్పిన లెక్కలు, వికటించిన వ్యూహాలు. ఇన్నాళ్ళు చంద్రబాబును గెలిపించింది 51,000 దొంగ ఓట్లే. 2 విడతలుగా ఓట్ల తొలగింపు. దీంతో ఓటమికి దగ్గరవుతూ వచ్చిన బాబు. స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం. అసలు ఎలక్షన్ ఎక్కడ జరిపారు? నామినేషన్ పత్రాలు చించేసి, నామినేషన్కి వచ్చిన వాళ్ళ మీద దాడులు చేసి, ఓకే, 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైనం. వైఎస్ఆర్సీపీ రాకతో ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధి. కరెంటు కూడా పోయింది. ఓకే, ఇప్పుడు ఓటమి భయంలో చంద్రబాబు గారు. ఏమండి, సాక్షి పేపర్ వాళ్ళు మరి వీళ్ళ రాతలేంటో సత్యమేవ జయతే అంటారు, మాట్లాడేది మాత్రం మొత్తం అబద్ధాలు మాటలు. చంద్రబాబు గారు కుప్పంలో ఓడిపోతారా, ఇలాంటి వార్తలు రాస్తున్నారు. రేపు జూన్ 4 తర్వాత
చంద్రబాబు గారు గెలిస్తే మీ మీవన్నీ తప్పులే, మీ పేపర్ అంతా తప్పే, మీరు రాసేదంతా అసత్యాలే అని ఒప్పుకుంటారా? ఒకవేళ చంద్రబాబు గారు ఓడిపోతే మేము ఖచ్చితంగా క్షమాపణ చెప్తాం. మేము చేస్తున్న విశ్లేషణలు, మేము చేస్తున్న సలహాలు, చెప్తున్న సలహాలు ఇవన్నీ ఓకే. దానికి మేము ఒప్పుకోవడానికి సిద్ధం. మరి ఇంతింత రాతలు రాసారే, చంద్రబాబు గారు కుప్పంలో ఓడిపోవడం. మరి మీరు రేపటి రోజున 4వ తారీఖున క్షమాపణ చెప్పడానికి మీరు సిద్ధమా? ప్రజలందరికీ చెప్పాలి. ఎందుకంటే మీకు నచ్చింది, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు ఏది దోస్తే అది మీరు రాసేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడ ఉండదు. ఏదేమైనా జూన్ 4వ తారీఖున ఖచ్చితంగా ఓ మంచి తీర్పు అయితే వస్తుంది. ప్రజల తీర్పు, ప్రజా వ్యతిరేకత, ఈ రాష్ట్రానికి కలిగిన నష్టం, ఎస్సీ ఎస్టీలు జరిగిన అన్యాయం, మహిళలకు ముఖ్యంగా నీ అక్క చెల్లెమ్మలకి కాదు మిగతా అక్క చెల్లెమ్మలకు కూడా జరిగిన అన్యాయానికి ఓ తీర్పు. ఇదంతా ఖచ్చితంగా 4వ తారీఖు వస్తుందండి. ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం.